సరే అనేసి ఉన్నాం. ఆయన అదే ఇంక మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండు. అబ్బాయి పేరు తిరుపతి. డాక్టర్ పేరు. ఇంగా తనేమన్నాడంటే, "అమ్మ ఉండండి ఇబ్బందేం లేదు. నేనున్నా కదా! నా వార్డ్ వేరు, పాప వార్డ్ వేరు కదా! నేను చూసుకుంటాట. నేను వస్తుంటాను. మీరేం టెన్షన్ పడకండి. ఓకే. నేను అన్ని విధాలుగా డాక్టర్‌తో పాటు అందరితో నేను మాట్లాడతాను. భయపడకండి" అన్నాడు. సర్లే అని చెప్పేసి ఇంకా వస్తున్నాడు చూసుకుంటా అన్నారు. స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేస్తే బ్రెయిన్‌కు చేశారు, సిటీ స్కానింగ్ చేశారు, ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. బ్లడ్ టెస్ట్‌లో కూడా నార్మల్. ఏం లేదు. అంటే అందరూ చాలా పిల్లలకందరికీ చికెన్ పాక్స్ పోసిన వాళ్ళందరూ చాలా మంది ఉండారక్కడ. అంటే పాప ఒక్కతే కాదు, దగ్గర దగ్గర 50, 60 మంది దాకా ఉన్నారు. ఆళ్ళకందరూ క్యూర్ అయింది, పోయిండ్రు. అంటే వాళ్ళ డిఫరెంట్ అంటే వాళ్ళ బాడీలో వచ్చే డిఫరెంట్ అయ్యి నయమైపోయింది. మందులకు నయమైపోయింది, ఇంజెక్షన్‌లకు, టాబ్లెట్‌లకు కూడా నయమైపోయింది. వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతున్నారు. కానీ పాప అలాగే ఉంది. హ్మ్. తను ఎలా మాట్లాడుతుందో తను అలాగే ఉంటుంది. ఏమనంటే నాకు మా అమ్మ పిలుస్తుంది పోవాలి. మిమ్మల్ని గుడి పక్కన ఉంది. పెట్టుకొని ఇంకొక అమ్మ. హ్మ్. గుడి ఉంది. ఏడమ్మా అడవి అంటే, అడవి. ఎక్కడ అడవి అంటే తెలవదు. కానీ నేను అడవిలోకి పోవాలా. నన్ను వదిలేసేయి. నేను పోవాలి. మా అమ్మ పిలుస్తుంది. ఎందుకు పిలుస్తుందని అడిగిన. నేను నీకు అమ్మని కాదంటే, నువ్వు నాకు అమ్మవే. కాకపోతే నాకు ఆమె ఫస్ట్ నాకు అమ్మ. తర్వాత నువ్వు సెకండ్ అమ్మవు. ఇట్లా మాట్లాడేది. ఆమె కడుపులో నుంచి నీ కడుపులోకి వేసిండ్రు. ఇట్లా మాట్లాడేది. హ్మ్. ఇంగా సరే ఇంకా తల్లికి ఎట్లా ఉంటది? ఏం తెలవదు మనకు అర్థం కావట్లేదు. తను ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? చికెన్ పాక్స్ పోసి బ్రెయిన్ ఏమో ఇట్లా అయిందా? మెంటల్‌గా అప్‌సెట్ అయిందా? అన్ని విధాలుగా చూస్తే స్కానింగ్ గానీ, బ్లడ్‌లో గానీ ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఏంటిదో నాకు పరీక్ష పెట్టావు. ఇట్లా అని బాధపడుకుంటా సరే వాళ్ళ మీదనే భారం వేసుకున్నా. చూసినా. ఇంకా పాప ఏమో కీలం ఎక్కువయ్యి అంటే కొంచెం అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోయింది తను. హ్మ్. వెళ్ళిపోతే డాక్టర్ ఉండి చూద్దాము అంటే స్పృహ లేదు. పిలిచినా కూడా పలకలేదు. ఓకే. పలకపోతే ఇంకా మార్నింగ్ వరకు నేను చెప్పలేమన్నారు. ఫస్ట్ వేరే డాక్టరు. సెలూన్ పెట్టినారు, చూసినారు. ఇంక పిలిస్తే పలకట్లేదు. ఇంక దేవునికి దండం పెట్టుకున్నా. పొద్దునటికి ఏ టైంకల్లా నా బిడ్డ కళ్ళు తెరవాలి అని చెప్పేసి. ఇంక 3, 4 గంటలకల్లా కళ్ళు తెరిసింది. ఓకే. కళ్ళు తెరిస్తే సరే అమ్మయ్య అనుకున్నా. తను ఎలాగన్నా ఉన్నాయి పిచ్చిది గానీ, మెంటల్‌ది గానీ నా కళ్ళ ముందర నా బిడ్డ ఉంటే చాలు అనుకున్నా. హ్మ్. కానీ చాలా రకాలుగా పాపను బాధ పెట్టేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. అంటే ఎప్పటి వరకు చదువుకుందమ్మా పాప? ఆమె 6th వరకే. 6th క్లాస్ వరకు. 6th కూడా పూర్తి కాలేదు. 6థ్‌లోనే చికెన్ పాక్స్ పోయడము ఓకే. హాస్పిటల్‌లో. ఇంకా అప్పుడే లాస్ట్ ఇంకా. హ్మ్. తర్వాత ఇంకా స్కూల్‌కి చదవలేదు. పంపించారా? లేదు. పంపించలేదు. పంపించలేదు. తను ఇంట్లో కూడా మేము ట్రై చేసినాము. తను చదవాలనుకున్నా కూడా జ్ఞాపకం ఉండదు. చదువు మీద లేదు. ఎక్కువ వాళ్ళే వచ్చి పక్కన కూర్చోవడము. నాకు మా అమ్మ పిలుస్తుంది. నేను వెళ్ళిపోవాలి అని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా అమ్మ పిలుస్తుంది నేను పోవాలి అనేది. రాత్రుల్లో అయితే ఎవరో ఒకరం నిద్రలో మేలుకునేటోళ్ళం. పిల్లలు కానీ, వీళ్ళ నాన్న కానీ, నేను కానీ నిద్రలో మేలుకునేటోళ్ళము. 12 గంటల వరకు ఒకరు మేలుకోవడం, తర్వాత ఒకరు మేలుకోవడం. అట్లా అన్నింటికి తాళం వేసుకోవడం, డోర్ లాక్ చేసుకోవడం, దాచిపెట్టుకోవడం అట్లా జరిగింది. ఏడ లేసిపోతుందో ఒకవేళ ఎంతైనా కూడా నిద్ర మేలుకొని ఉన్నాను ఏదో ఒక టైంలో మనం నిద్రపోతాం కదా అనేసి ఆమె కాళ్ళకు, చేతులకు, నడుముకు నేను కట్టేసుకునేదాన్ని. ఓకే. అంటే బయటికి వెళ్ళకుండా. అంటే నైట్ టైం కదా! మనం ఎంతసేపు అంటే నేను ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు నిద్రలు మేలుకోవాలంటే. అట్లా కట్టేసుకున్నా కూడా ఒకసారి ఉరి తీసుకునింది. అంటే నేను నిద్రపోయినాం అందరము. బాగా 12, 1 గంట తర్వాత. చూస్తే ఎక్కడ కనిపించలేదు. అందరం హాల్‌లో పడుకున్నాము. ఎందుకంటే హాల్‌లో పడుకుంటే అందరం ఒకే చోట ఉంటే గనుక బావుంటది కదా! అని చెప్పేసి హాల్‌లో పడుకుంటే కాదు. తను వేరే రూమ్‌లోకెళ్ళి మంచం కింద దాక్కొని పడుకునింది. ఓకే. వెతుక్కుంటా పోయినా డోర్లు తీసినా ఎక్కడ కనిపించలా. మంచం కింద చూస్తే గనుక మంచం కింద ఉంది. "ఏమ్మా ఈడ పడుకున్నావు" అంటే మా అమ్మ పిలిచింది నేనొచ్చినా. ఏడుంది మా అమ్మ అంటే మా అమ్మ నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకొని నన్ను జోగొడుతుంది. నేను పడుకున్నా. రా అమ్మ అంటే నేను రాననింది. అట్లానే మెల్లిగా తీసుకొచ్చుకొని చేసుకుంటా అట్లా డిస్టర్బ్‌తోని ఉండి ఇంగ చీఫ్ డాక్టర్ వచ్చాడనమాట. మళ్ళీ జాయిన్ చేపించిన. తనకు అట్లాగే ఉందని చెప్పేసి. జాయిన్ చేపించిన తర్వాత ఆయన చీఫ్ డాక్టర్ 3 జిల్లాలకు చీఫ్ డాక్టర్ వస్తున్నాడు.
ఉండండి అమ్మ ఆయన డాక్టర్ అని చెప్తా, అంటే తిరుపతి అని డాక్టర్, అంటే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే కనుక ఆయన వచ్చాడు. వచ్చినాడు పాప దగ్గర బెడ్ మీద కూర్చుంటే జనరల్ వార్డే కూర్చోంటే కనుక పాపను స్టడీ చేస్తుంది. ఆయన కూర్చున్నాడు. ఏమనంటే ఏమ్మా ఏం పేరు అంటే, అంటే ఆధార్ కార్డులో అప్పుడు చిన్నప్పుడు కాబట్టి భవిత కాదు బన్నీ, ముందుగా మేము బన్నీ అని పిలుచుకుంటాను. ఓకే. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లో కూడా అక్కడ బన్నీ అనే ఉంటది. ఓకే. మీరు ఎంక్వైరీ అంటే చేసుకున్నా పేరు కూడా పెట్టడం అలాగే పెట్టారు. అంటే మేము ముద్దుగా బన్నీ అని పిలుచుకునేటోళ్ళం. ఓకే. ఇప్పుడు కూడా మేము బన్నీ అనే పిలుస్తాం, భవిత అని పిలవం. తక్కువ భవిత అనడము తక్కువ. అంటే బయటికి వెళ్తేనే అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మేము బన్నీ అనే పిలుస్తాం. ఇంకా అక్కడ ఆధార్ కార్డులో కూడా బన్నీ అని ఉంది, అట్లే పేరు రాపించాం. అంటే అంటే అసలు పేరు భవిత సార్ అంటే, మీరు ఏ పేరు అయితే పెట్టారో ఇంకా అదే, ఇంకా ఆధార్ కార్డులో ఇప్పుడు చేంజ్ చేసానికి లేదు కదా, మీరు రిజిస్టర్లో పేరు పెట్టాల్సిందే అని చెప్పేసి ఇంకా బన్నీ అనే రాపించాం రిజిస్టర్లో కూడా. ఇంకా వచ్చి కూర్చున్నాడు, నీ పేరు ఏం పేరు అంటే భవిత అనింది. మరి ఈడ బన్నీ అని ఉందంటే నా ముద్దు పేరు, నిక్ నేమ్ అనింది. సరే బన్నీ అనే పిలుస్తాను నేను కూడా అని. సరే అమ్మ అంటే నీ పేరేం బన్నీ అని చెప్పింది. అంటే ఏమనంటే మా అమ్మ ఉంది, మా అమ్మకు సెకండ్ ఇవ్వనింది. అంటే ఆయన ఏమనుకునే డాక్టరు నమస్తే అమ్మ అని నాకు అన్నాడు. అంటే మా అమ్మ కాదు నా పక్కన ఉంది మా అమ్మ, ఆ అమ్మ కాదు నా పక్కన కూర్చుని, నీ పక్కన ఎవరు కూర్చుండారమ్మ అన్నట్టు. మా అమ్మ. ఎవరు మీ అమ్మ అంటే నాగదేవత. ఇట్లే చెప్పింది నాగదేవత అని. అంటే అందరు నవ్విండ్రు డాక్టర్లు కూడా. అంటే చీఫ్ డాక్టర్ వచ్చినప్పుడు జూనియర్ డాక్టర్లు అంతా ఉంటారు కదా, ట్రైనింగ్ డాక్టర్లు అంతా ఉంటారు కదా, సీనియర్ డాక్టర్లు అంతా. కొంతమంది నవ్వారు. నవ్వగానే ఆయన ఉండి కొబ్బడ్డాడు, నవ్వొద్దు అట్లా, అమ్మాయి పాప ఏం చెప్తుందో ఆ తల్లి బాధ వినాలి కదా మనము, అట్లా నవ్వడం కాదంటే. తను ఏమనిందంటే తను నన్ను కొట్టిండు, డాక్టర్ కూడా వచ్చాడు అమ్మడి, తను నన్ను కొట్టిండు అని చెప్పింది. ఎందుకు కొట్టావంటే నన్ను కొరికింది సార్ అంటే, ఏమనందే కొరక ఎందుకు కొరుకుతుంది అంటే, నన్ను మెంటల్ పిచ్చిదని అంటే నేను కొరికిన సార్ అనేది ఒప్పుకునేది. తను అనేది నన్ను పిచ్చిది మెంటల్ అంటే నేను కొరికితే నన్ను కొట్టింటే నేను కింద పడినా, నాకు మంచం కూడా కొట్టుకునేది అని కూడా చెప్పేసి. అంటే అట్లా చేయడం తప్పు అని పిచ్చిదని చెప్పి వాళ్ళు అనుకున్నారు ఫస్ట్ లో, అంటే ఏదో మెంటల్ గా డిస్టర్బ్ అయిందని చెప్పేసి. అట్లానే కాదు, మామూలు క్యాజువల్ గా మనం మెంటల్ పిచ్చి అంటాం కదా, మెంటల్ వేసిందా నీకు క్యాజువల్, అట్లా ఆయన క్యాజువల్ గానే అన్నాడు, కాదన్నట్లేదు, ఆయన తప్పని మనం అనట్లేదు, క్యాజువల్ గా అన్నాడు. అంటే వీళ్ళందరూ ఇలా మాట్లాడినప్పుడు పక్కన చూసేవాళ్ళు కానీ వీళ్ళు కానీ నార్మల్ గా ఏమనుకుంటారంటే తను ఏదో ట్రాన్స్ లో ఉంది, ఏదో ఆలోచించుకుంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో పిచ్చిగా చెప్తుంది, పిచ్చిగా ఆలోచిస్తుందని అనుకునేవాళ్ళు. అట్లనే కాదు, తనకు బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు తీసుకోకపోయేసరికి సహకరించేసరికి అట్లా చేసినవే పిచ్చిదానివా మెంటల్ దానివా అన్నాడు. అంటే నేను పిచ్చిదాన్ని మెంటల్ అంటావు అని కొరికింది. ఆయన కొట్టిండు. అంటే క్యాజువల్ తను అనింది, తను పరిస్థితి అట్లా ఇద్దరిది ఆడ తప్పులేదు, క్యాజువల్ గా ఆడ జరిగిపోయింది. ఇప్పుడు ఆయన తప్పనట్లేదు, నార్మల్ గా ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఆ సిచ్యువేషన్స్ మీరు ఎవరికైనా చెప్పినా కూడా అంత ఫాస్ట్ గా ఎవరికి ఎక్కదు. అంటే మీరు ఫస్ట్ నుంచి తను ఫేస్ చేశారు, తన ఆలోచనలు కావచ్చు, అంటే తను మాట్లాడేది అప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు అప్పుడు కూడా తను ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అని నేను అనుకుంటున్నా, కానీ తను ఎందుకు ఇట్లా చేస్తుంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది, బ్రెయిన్ ఏమన్నా అప్సెట్ అయిందా, నేను కూడా ఫస్ట్ అనుకున్నాను, అలాగే అనుకున్నా. అప్పుడు అట్లా అయింది, ఇట్లా బాధలు పడుతున్నా, ఎప్పుడు నాకు భగవంతుడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నా. తర్వాత పోను తను అది కంటిన్యూ అవుతుంది, ఎంత చేసినా అవ్వట్లేదు, చేయట్లేదు. ఆయన చీఫ్ డాక్టర్ కూడా ఒకటే మాట అన్నాడు, పాపను బాగా అడిగాడు, మీ అమ్మ ఎవరు ఏంటంటే, మా అమ్మ నాగదేవత, మా నాన్న నాగేంద్రుడు, ఇట్లా చెప్పుకుంటూ వచ్చింది. నాకు అడవి ఉంది, అడవిలోకి వెళ్ళాలి, అక్కడ గుడి ఉంది, ఇట్లా చెప్తుంది. ఎక్కడికి వెళ్ళాలి అడవి అంటే చెప్తా వచ్చింది. ఇంకా మాట్లాడుతా ఇంకా ఆయన సరే ఓకే అమ్మ ఉంది, సరే అమ్మకు కూడా నేను నమస్తే చెప్తున్నా అని చెప్పి సెకండ్ ఇస్తుందంటే, ఏం చెప్పింది మీ అమ్మ నా గురించి అని అడిగాడు నవ్వుతానే. ఆయన ఏం సీరియస్ అవ్వలే, బాగా పెళ్ళిగానే మాట్లాడుతా అడిగాడు. అంటే మీరు మంచోడు అని చెప్పింది మా అమ్మ, మీరు మంచిగా, నాకేం లేదు,
డాక్టర్ గారు నాకేం లేదు, అంకుల్ అంటది, డాక్టర్ గారు అంటది, సార్ అంటది, నాకేం జబ్బు లేదు. మా అమ్మ పిచ్చిది, చెప్తే వినట్లేదు, నాకేం జబ్బు లేదంటే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది.